తెలంగాణలో డిఎస్సి పరీక్షలపై రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే విపక్షాలు మద్దతిస్తున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు సెక్రటేరియట్ ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని, స్కెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 6000 పోస్టులతో మరో డిఎస్సి ప్రకటిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో డిఎస్సి పరీక్షలపై మాటల యుద్ధం. పరీక్షలను వాయిదా వేయాలంటోన్న విద్యార్థులు, డిఎస్సి అభ్యర్థుల్ని ధోకా చేస్తారా అంటోన్న బీఆర్ఎస్, అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారన్న రేవంత్. తెలంగాణలో డిఎస్సి పరీక్షలపై రాజకీయ దుమారం మొదలైంది. పరీక్షల్ని వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో వివాదం మరింత ముదురుతోంది. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి విపక్షాలు బాసటగా నిలుస్తున్నాయి. డిఎస్సిని మరో తేదీలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, విపక్షాల కామెంట్లకు ప్రభుత్వం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని విద్యాశాఖ స్పష్టం చేసింది. యథావిధిగా పరీక్ష జరుగుతుందని ప్రభుత్వం చెప్పినా విద్యార్థులు మాత్రం పరీక్షలు వాయిదా వేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. పరీక్షల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలకు సైతం దిగుతున్నారు. తాజాగా చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ వద్ద నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సెక్రటేరియట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలంటూ దిల్సుఖ్ నగర్లో ఆదివారం అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ అభ్యర్థులు నిరసన చేపట్టారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ నిరసన తెలిపారు. గత నెల రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని కోరుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని పలువురు మండిపడ్డారు. దిల్సుఖ్ నగర్ కూడలి వద్ద పోలీసుల కళ్లు గప్పి మెట్రో స్టేషన్కు చెందిన మరో మార్గం నుంచి రాజీవ్ కూడలికి చేరుకున్నారు. ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిఏఓ టెట్ పరీక్షలను రాశామని, వెంటనే డిఎస్సి పరీక్ష అంటే సన్నద్ధమవడానికి సరైన సమయం లేదని వాపోతున్నారు. అంతేగాక డిఎస్సిలో సిలబస్ మార్పులు చేశారని, దాన్ని పూర్తిగా చదవడానికి సమయం పడుతుందని అంటున్నారు. తక్కువ సమయం ఉండడంతో పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కోసం మీరు చేసేది ఏం లేదు. మీరు జస్ట్ ఒక 3 months పోస్ట్ పోన్ చేసి మాకు ప్రిపరేషన్కి తగిన సమయం ఇవ్వండి. ఇది మేము 2 చేతులు జోడించి మీకు మోకాల మీద కూర్చొని మేము వర్షంలో ఇక్కడ దిల్సుఖ్ నుంచి తెలియజేస్తున్నాం. మేము మీకు ఇది ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. మా బాధలు అర్థమైతే అనుకుంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఈరోజు ఏ ఛానల్లో సర్వే చేసినా కానీ 80కి పైనే వస్తుంది సర్వే పోస్ట్ పోన్ అవ్వాలని. మీరు ఎవరెవరు చిల్లరగాల మాటలు పట్టుకొని, ఆ ఎమ్మెల్సీ మాటలు పట్టుకొని మీరు ఈ పోస్ట్ పోన్ చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. మేము ఇదే మీకు గెలిపించడం కోసం ఇదే వర్షంలో రోడ్లెమ్మటి పుట్లెమ్మటి. మరోవైపు డిఎస్సి పరీక్ష వాయిదా, గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు శనివారం అశోక్ నగర్ కూడలిలో ధర్నా చేపట్టారు. ధర్నా జూలై 14న తెల్లవారుజాము వరకు కొనసాగింది. అనంతరం పోలీసులు పలువురు నిరసనకారులను అరెస్టు చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. గత బుధవారం డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ ఓయూలో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాష్ట్రంలో 11,000కు పైగా పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఎన్నో ఏళ్లుగా జరిగిన డిఎస్సిని కొందరు అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారని ఆక్షేపించారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో పిలవాలని డిమాండ్ చేస్తున్నారన్న ఆయన ఆ డిమాండ్ వెనుక ప్రతిపక్ష కుట్ర ఉందని ఆరోపించారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే మళ్లీ కోర్టుకు వెళతారని, నోటిఫికేషన్లో లేకుండా 1:100 నిష్పత్తిలో ఎలా పిలుస్తారని కోర్టు మళ్లీ రద్దు చేస్తోందని తెలిపారు. పదే పదే పరీక్షల్ని రద్దు చేయించాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థులు చేస్తున్న ఆమరణ దీక్షల్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు కూర్చోవడం లేదని సీఎం ప్రశ్నించారు. నిరాహార దీక్షల్లో పేద విద్యార్థులు, పేద నేతలు మాత్రమే ఎందుకు కూర్చుంటున్నారన్న ఆయన పరీక్షల వాయిదా కోసం కేటీఆర్, హరీష్ రావు దీక్షకు కూర్చోవాలని సవాల్ విసిరారు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ పక్కడబందిగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా, మేము ముదిరిపోతున్నాం, బెండకాయ ముదిరిపోయినా పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడంటూ లేదు నువ్వు వాయిదా లేయని. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్ 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల
పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి ఫలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కాలేదు, దాన్ని కూడా కొంచెం వాయిదా వేయండి అంటారు. పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల కుట్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ వ్యాపారం కోసం పరీక్షలు వాయిదా వేయాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆందోళనకు దిగారని, కేవలం వాళ్ల వ్యాపారం కోసమే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరీక్షల వాయిదా కోరుతున్నారని స్పష్టం చేశారు. పరీక్షలు తరచూ వాయిదా వేస్తే యువత నష్టపోతుందన్న రేవంత్ రెడ్డి, త్వరగా పరీక్షలు పూర్తయితే ఉద్యోగం రాని వారు మరో ఉద్యోగం చూసుకుంటారని అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం లేదన్న ఆయన, కేవలం నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలు వాయిదా వేయడం లేదని స్పష్టం చేశారు. 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు. 2 ఏళ్ల కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2 ఏళ్ల నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్లలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది. మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి. అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. 10 ఏళ్లు డిఎస్సి కోసం నిరుద్యోగులు పోరాటం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఉపాధ్యాయుల కోసం ప్రకటన ఇచ్చారని, 5,000 పోస్టులకు మాత్రమే బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత నోటిఫికేషన్ను క్యాన్సిల్ చేసి 11,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 10 ఏళ్ళు నియమించకుండా ఆ టైంలో ప్రకటన చేసి కావాలని తాత్సారం చేసి వదిలేస్తే కూడా మనం అలాగే వదిలేయకూడదని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దీని మీద దృష్టి పెట్టాం. నోటిఫికేషను కేవలం మీరు 5,000 మందికి ఇచ్చారు, క్యాన్సిల్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాబట్టి ఇంకొక 6,000 టీచర్ల పోస్టులు కూడా కలిపి, అంటే 11,000 టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 18 నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించి హాల్ టికెట్లను విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసింది. గత కొంతకాలంగా పరీక్షలను వాయిదా వేయాలంటూ డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్ని డిఎస్సీలు నిర్వహించింది? ఎన్ని టీచర్ పోస్టుల్ని భర్తీ చేసింది? 2023లో ప్రకటించిన పోస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పోస్టుల్ని జత చేసింది? ఖాళీలెన్ని? పరీక్షలు రాయని వారు కూడా పరీక్షలు వాయిదాలు వేయాలని కోరుతున్నారా? కోట్లు సంపాదించడానికి కోచింగ్ సెంటర్స్ డిఎస్సి వాయిదాను కోరుకుంటున్నాయా? పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు అనుగుణంగా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిఎస్సి రీషెడ్యూల్కు రీజన్ ఏంటి? గత నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టులెన్ని? కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఉద్యోగాలెన్ని? గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకులే ఎక్కువ? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 పోస్టులు భర్తీ చేసింది. మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇందులో గురుకుల పీఈటీ, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్స్, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే 1,75,527 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేసి 5,000కు మరో 6,000 కలిపి 11,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 2.79 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇప్పటికే 2 లక్షల మందికి పైగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్లు ఏర్పాటు చేసింది. మొత్తం 11,062 పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులుంటే భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎన్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 796 ఉన్నాయి. జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తోంది విద్యాశాఖ. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ ను విద్యాశాఖ విడుదల చేసింది. కొంతకాలంగా పరీక్షలను వాయిదా వేయాలంటూ డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పూర్తిస్థాయి పరీక్షా షెడ్యూల్ను విడుదల చేసింది. జూలై 18న మొదటి షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 19 నుంచి 22వ తేదీ వరకు
వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. జూలై 20న ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి. జూలై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జూలై 24న స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, జూలై 26న తెలుగు భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు నిర్వహిస్తారు. జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్కో కోచింగ్ సెంటర్స్ కు 100 కోట్ల ఫీజులు వస్తాయి. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లకే 2 ఏళ్ల నుంచి పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు, కానీ నిరుద్యోగులు మాత్రం తీవ్రంగా నష్టపోతారు. అలా జరగకూడదనే ప్రభుత్వ ఆలోచనతో ప్రభుత్వం యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తోంది. గత ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకొచ్చారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వారికే డీఎస్సీ నిర్వహించడం వల్ల ఇబ్బందులొస్తాయని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పరీక్షలు రాయని వారు కూడా పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 9లోపు ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. అరే పాపం నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తే రిక్రూట్మెంట్కి ఆలస్యం జరుగుతుందన్నారు భట్టి విక్రమార్క. వాయిదా వేస్తే లీగల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. త్వరలో మరో డీఎస్సీ నిర్వహిస్తామని, కొత్తగా 5-6 వేల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేదని, అందుకే నోటిఫికేషన్ వేగవంతం చేశామన్నారు. రాష్ట్రంలో 19,000 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34,000 మంది ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయని చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2 డీఎస్సీ ఉద్యోగాలనే భర్తీ చేయలేదని గుర్తు చేశారు. సీఎల్పీ నేతగా తాను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని స్పష్టం చేశారు. చివరికి అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ను విజయవంతంగా నిర్వహించామన్నారు. 10 ఏళ్ళు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు. గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదనేటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, అభ్యర్థులు బీఆర్ఎస్ నేతల చేతుల్లో బలిపశువులు కావద్దన్నారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందన్న ఆయన, వారి ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇంకొక 5-6 వేల ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు మేము సెకండ్ డిఎస్సి నిర్వహించబోతున్నాం తొందరలోని. 5-6 వేలు కాకపోతే 9,000 ఉండే వేకెన్సీస్ అన్నీ కూడా రెండో పర్యాయం భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అందుకనే నిరుద్యోగ యువకులారా, ఇలా అధికారం పోగొట్టుకొని రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకొని ఈరోజు ఏదైతే సుఖంగా బతుకుతూ ఉన్నారో, ఇలా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ మళ్ళా పిల్లల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళ చేతుల్లో పావులుగా మారొద్దని నేను చేతులు జోడించి హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరోవైపు యథావిధిగా పరీక్షలు నిర్వహించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే డీఎస్సీ అభ్యర్థుల్ని ఇంత ధోకా చేస్తారా అని బీఆర్ఎస్ మండిపడింది. ఇప్పటికే మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువత నిలువునా మోసం చేసిందన్న గులాబీ పార్టీ ఇప్పుడు ప్రిపరేషన్కు కూడా టైం ఇవ్వకుండా అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించింది. న్యాయమైన డిమాండ్లను అడిగినంత మాత్రాన అర్ధరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా అని ప్రశ్నించింది. డీఎస్సీ హాల్ టికెట్ల జారీలో గందరగోళం జరుగుతోందా? ఒకే రోజు 2 పరీక్షలు రాయాల్సిన వారి పరిస్థితి ఏంటి? ఒక పరీక్ష ఆదిలాబాద్లో రాస్తే మరో పరీక్ష నల్గొండలో రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందా? హాల్ టికెట్ల జారీ వల్ల అభ్యర్థులు కంగు తినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా? విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సడలింపులేంటి? ఈ ఏడాది మరిన్ని జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందా? డీఎస్సీ పరీక్ష నిర్వహణలో రోజుకో ట్విస్ట్. హాల్ టికెట్లు చూసి కంగు తింటున్న అభ్యర్థులు. ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్ష. నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడమే కారణమా? తెలంగాణ డీఎస్సీ పరీక్షల నిర్వహణపై రోజుకు వివాదం తెరపైకొస్తోంది.
ఓవైపు పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. మరోవైపు హాల్ టికెట్లు చూసి అభ్యర్థులు షాక్ అవుతున్నారు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను చూసుకుని కంగు తింటున్నారు. చాలా మంది ఒకే రోజు 2 పరీక్షలు రాస్తున్నారు. వీరికి ఉదయం ఒక జిల్లాలో పరీక్ష ఉంటే మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని పలువురు అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 1 కంటే ఎక్కువ సబ్జెక్టులు పరీక్షలు రాసేవారికి విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది. ఒకే రోజు 2 పరీక్షలు ఉన్న అభ్యర్థి ఇక ఒకే ప్రాంతంలో పరీక్షలు రాసే అవకాశం ఇచ్చింది. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలుంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే 2వ పరీక్ష సైతం రాయొచ్చని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలకు హాల్ టికెట్లు వచ్చాయి. నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చారు. వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తోంది విద్యాశాఖ. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసుంటే ప్రధాన మాధ్యమాల్లో వచ్చిన మార్కులను 2వ దానికి కూడా పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. డిఎస్సి 2024 ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ కింద ఆన్లైన్లో నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ నెల 18 నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సిబిటి విధానంలో రోజుకు 2 షిఫ్ట్స్లో డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. 160 ప్రశ్నలుంటాయి. 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డిఎస్సి పరీక్షలో జనరల్ నాలెడ్జ్, టీచింగ్తో పాటు సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలుంటాయి. మిగతా 20 మార్కులకు టెట్ వెయిటేజీ ఉంటుంది. రాత పరీక్ష తర్వాత టెట్ వెయిటేజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు. హాల్ టికెట్ల విషయంలోని విద్యాశాఖ తీరుపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష కోసం జారీ చేసిన హాల్ టికెట్ల గందరగోళంతో ఏర్పడింది. ఒక జిల్లాలో డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మరో జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్టు హాల్ టికెట్లు రావడంతో అభ్యర్థులు కంగు తింటున్నారు. ఏం చేయాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందినటువంటి శ్రీపల్లి జోస్య మంచిర్యాల జిల్లాలో ఎస్జిటి పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ నెల 19న డిఎస్సి పరీక్ష ఉండగా ఆమె నల్గొండ జిల్లాలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లుగా హాల్ టికెట్ వచ్చింది. పరీక్షా కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా మావలలో కేటాయించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొర్కల్కు చెందిన పోరెడ్డి సౌజన్య డిఎస్సిలో అదే జిల్లాలో ఎస్ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. కరీంనగర్లో ఈ నెల 24న పరీక్ష ఉంది. హాల్ టికెట్లో మాత్రం ఖమ్మం జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా ఉంది. దీనిపై హెల్ప్ డెస్క్ ఫిర్యాదు చేశామని, చాలా మందికి ఇలాగే తప్పుగా వచ్చాయని సౌజన్య అంటున్నారు. విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి పొరపాటును సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో మరో డిఎస్సిని నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. డిసెంబర్లోపు విడుదల చేసే నోటిఫికేషన్లో 6,000 ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. డిసెంబర్ 9లోపు ఖాళీలు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో స్థానికులకే ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 3 నెలల్లోనే 30,000 పోస్టులు భర్తీ చేసింది. మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్లోపు మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఆయా శాఖలోని ఖాళీల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మున్ముందు మరిన్ని పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.